చూశారుగా, దీనికి ఏం చెప్తారు? అమ్మా, ఈ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియదమ్మా. నిజంగా నాకు తెలియదు. అమ్మ, నన్ను నమ్మమ్మా. అమ్మా, నువ్వు చెప్పే అబద్ధాన్ని కన్నవాళ్ళు గనక నీ తల్లిదండ్రులు నమ్మొచ్చు, కానీ నిన్ను నమ్మి మోసపోవడానికి మేము సిద్ధంగా లేం. ఒరే భాస్కర్, ఇంకెందుకురా నిలబడ్డావు? పద వెళదాం. అర్చన, 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 తలుపులు తెరమ్మా. అర్చన, తలుపులు తీసుకుందండి. అర్చన, 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 అమ్మా, అర్చన, తలుపు తెరవమ్మా. తలుపులు తెరమ్మా. అమ్మా, అర్చన, అర్చన, తలుపు తెరవమ్మా. తల్లి. ఏమండి? అర్చన, తలుపులు ఎందుకు అర్చన, వేసుకుందండి? అమ్మా, తలుపు తెరవమ్మా. అర్చన, 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 ఏమండి? తలుపులు తెరవడం లేదు. నాకెందుకో భయంగా ఉంది. అర్చన, 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 తలుపులు తెరమ్మా. నా మాట విను తల్లి. నా మాట వినమ్మా. అర్చన, అమ్మా, అర్చన, తలుపు తీయమ్మా. అమ్మా, అర్చన, లోపల ఏం జరుగుతుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది. నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి. తలుపులు తెరు. అర్చన, 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 అమ్మా, అర్చన, తలుపులు తెరు. అమ్మా, అమ్మా, తలుపు తీయమ్మా. అర్చన, నా మాట విను తల్లి. ఏమో గ్రహించి చేస్తుంది. ఎంత కొట్టినా తలుపు తెరవడం లేదు. అర్చన, అర్చన, అమ్మా, అర్చన, అమ్మా. ఎంత పని చేసింది. మెల్లగా ఏమండి, మీరు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. అర్చన, కళ్ళు తెరు తల్లి. అర్చన, అర్చన, అయ్యో, ఏమండి, త్వరగా రండి. అర్చన, నీళ్ళు చల్లండి. అర్చన, ఇదిగోమ్మా, మంచినీళ్ళు తాగు. ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేసిన పని? మేము తట్టుకోగలం అనుకున్నావా? అమ్మా, అర్చన, అర్చన, జాగ్రత్త. ఏంటి ప్రియా? వదినా, నాకు ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. ఏదన్నా టిఫిన్ చేసి పెట్టవా? నాకు చాలా తలనొప్పిగా ఉంది ప్రియా. నేనే అర్చనతో చెప్దాం అనుకుంటున్నాను. అర్చన, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. ఇవాటికి వంట నువ్వు చేసే. రేపటి నుంచి కావాలంటే నేనే చేస్తాను. అర్చన, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏదన్నా చేసి పెట్టు ప్లీజ్. అమ్మా, ఏంటి అలా ఉన్నారు? అర్చన, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. అర్చన, ఏం టిఫిన్ చేసావు? సర్లే, నాకు ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. అర్చన, నీకేం చెప్పాను? ఆకలితో ప్రాణం పోయేలా ఉంది. ఏదన్నా టిఫిన్ చేసి పెట్టమంటే కదలకుండా అలా విగ్రహాల్లో కూర్చున్నావేంటి? అర్చన, స్నానానికి వేడి నీళ్ళు పెట్టావా? ఏంట్రా, అందరూ తను పని మనిషిలాగే చూస్తున్నారు. ఇన్ని రోజులు బొంగరంలో ఇల్లంతా తిరుగుతూ అన్ని పనులు చేసే పిల్ల ఈ రోజు ఇలా మౌనంగా కూర్చునుంటే
ఎందుకలా కూర్చుందని మీలో ఎవరైనా ఒక్క మాటైనా అడిగారా? ఏమ్మా ఏమైంది? మనం ఎవ్వరికీ ఏ ద్రోహమూ చేయలేదు. మన కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలని ఎవరో కంకణం కట్టుకున్నారు. ఏం జరిగిందమ్మా? పెళ్లి కొడుకు తండ్రి వచ్చారు. మా వాడికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మాకు ఈ సంబంధం వద్దు అన్నారు. నేను మీ నాన్న కారణం చెప్పమని అడిగాం. అప్పుడు వాళ్ళు అర్చన గురించి మీ అమ్మాయి గుడికి కొటికి కాకుండా ఒక తప్పుడు వృత్తి జరిగే చోటుకెళ్ళొచ్చింది. మీ అమ్మాయి తప్పుడు వృత్తి చేసి డబ్బు సంపాదిస్తుందని చెప్తున్నాను. ఏంటమ్మా ఇంత జరిగితే నాకు ఫోన్ అన్నా చేయొచ్చుగా? అంతా క్షణాల మీద జరిగిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీకు ఫోన్ చేసి ఏం ప్రయోజనం? అర్చన గురించి ఇంత నీచంగా మాట్లాడితే నువ్వు విని ఊరుకున్నావా? అదే వాళ్ళ అమ్మాయి గురించి ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా? ఒరే వినోద్, వాళ్ళని అనుకున్న ప్రయోజనమే ఉందిరా. నాకెందుకో ఎవరో ప్లాన్ చేసి ఇదంతా చేయిస్తున్నారనిపిస్తుంది. ఏంటన్నా మీరనేది? ఎవడో బ్రోకర్ రాస్కెల్ వాడిని ఇక్కడే కట్టేసి 4 తగిలించినట్టయితే ఎవడు చేయించాడో తెలిసేది. ఏమా అర్చన, వాడెవడో చెప్పగలవా? అర్చన, నిన్నే అమ్మ అడిగేది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాడి మక్కిలు ఎరగొట్టించావనుకో, ఎవరు చేయించారో బయటకు వస్తుంది. లేమ్మా పద. దీన్ని ఇలాగే వదలకూడదమ్మా. మొదట పెళ్లి వారికి మన గురించి తప్పుగా చెప్పి పెళ్లి చెడగొట్టాలని చూశారు. ఇప్పుడు ప్లాన్ వేసి అర్చన అక్కడికి రప్పించి ఫోటో తీసి నమ్మించారు. నేను మాత్రం దీన్ని వదలను. ఇవాళ ఈ విషయాన్ని తేల్చేస్తాను. ఇదంతా ఎవరు చేయించారని నిజం తెలిస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను. అర్చన, లేమ్మా, లే చెల్లి, ఎవరో ఏంటో అంతా చెప్పు. ఆ దుర్మార్గంని కనిపెడతాం. వెళ్ళమ్మా. అర్చన లేమ్మా, పద పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. యాండి లేమ్మా ముందు. యాండి యాండి ఏంటండి మీరు? ఇదొక ఆడపిల్ల జీవితం అండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాననడం నాకెందుకో నచ్చలేదు. ఎందుకని? అది పోలీసులు కంప్లైంట్లు అని వెళ్తే ఈ విషయం టీవీలోకి పేపర్లోకి ఎక్కి అందరికీ తెలిసిపోతుంది. అసలే అర్చనకు పెళ్లి కావట్లేదు, అటువంటి చోటికి వెళ్ళొచ్చిన పిల్ల అని తెలిస్తే ఇంకా పెళ్ళవడం కష్టం అవుతుందండి. ఇలాంటి టైంలో మీరు వెళ్ళి... వినోద్, తొందరపడకరా. జయంతి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఎందుకు ఈ విషయాన్ని పెద్ద చేసుకోవటం? ఇంతకు ముందు చూసెళ్ళిన పెళ్లి కొడుకులు ఎవరైనా చేశారేమో మావయ్య. కొంచెం ట్రై చేస్తే కనిపెట్టచ్చండి. అనవసరంగా రిస్క్ తీసుకోవడం దేనికి? మన అర్చన లైఫ్ని మనమే పాడు చేద్దామా? ఎవరిననుకుని ఏం లాభం? అర్చన జీవితంలో ఇదంతా జరగాలని దాని నుదుట రాసుంది. వదిలేంటి. దానికి కళ్యాణ ఘడి ఎప్పుడు వస్తుందో అప్పుడే పెళ్లి జరుగుతుంది. తనకు అన్నీ కరెక్ట్గానే జరిగాయి. నీ పేరస్ వల్లే ఇది ఈరోజు ఇలా కూర్చునుంది. లోకంలో ఎవరు పడని పేరాసి నేనేం పడ్డానే? 10వ క్లాస్ కూడా దాటలేదు, దానికి డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి అని కూర్చుంటే ఇంకా పెళ్ళెలా జరుగుతుంది? నేనేం డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని పట్టుపట్టలేదు. బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్న కుర్రాడు కావాలని చెప్పాను. ఇందులో తప్పే ఉంది? తన అర్హతకు మించి నువ్వు కండిషన్స్ పెట్టడం చాలా అన్యాయం అమ్మా. నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారే, అలా ఓ కండక్టర్కో, ఓ డ్రైవర్కో లేదా ఓ కూలివాడికో ఇచ్చి గబగబా పెళ్లి చేయించాల్సింది పోయి ఈ నాళ్ల పాటు వాయిదా వేస్తుంటే ఈ పరిస్థితి రాకుండా ఎలా ఉంటుందమ్మా? కావ్య, ఏమిటిది? ఇవన్నీ మాట్లాడటానికి ఇదా సమయం? ఇప్పుడే మాట్లాడాలన్నా. తను ఈ పరిస్థితిలో ఉన్నా కూడా అమ్మ మనసు మార్చుకోకపోతే ఎలా? వచ్చిన సంబంధాలన్నిటికీ వంక పెట్టి తిప్పి పంపించేస్తుంటే ఇలాగే లేనిపోని గొడవలు చేసి పరువు తీసేస్తూ ఉంటారు. అమ్మ వల్లే కదా ఇదంతా. తన పట్టుదల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ కుటుంబానికి అవమానాలన్నీ అమ్మ వల్లే వస్తున్నాయి.
అర్చన గురించి తప్పుగా ఒక అభిప్రాయం వచ్చింది. రేపు మా గురించి ఇలాగే అనుకుంటారు కదా. అక్కలాగే చెల్లెళ్ళు ఉంటారని వాళ్ళు ఊహించుకోరు. అప్పుడు మా భవిష్యత్తు ఏం కావాలి? ఈ రోజు ఇది కూర్చున్న చోట రేపు మేం కూడా ఏడుస్తూ కూర్చోవాలా? చాలా ఆపవే. ఏంటే ఊరుకుంటే నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు? నీకొక్కదానికే మాట్లాడడానికి నోరుందనుకున్నావా? ఆ? ఎవరో కావాలని పథకం వేసి నా మీద ఈ అపనింద వేశారు. అది మీకు న్యాయంగా కనిపిస్తోంది. కానీ అమ్మ మనసులోని ఆశను మాత్రం మీరు అర్థం చేసుకోలేరు. అది న్యాయమని ఒప్పుకోలేరు కదూ? అన్నిటికీ అర్హత లేంది అంటున్నారే. నేనే విధంగా అర్హత లేంది అన్నయ్యాను? మీరందరూ డిగ్రీ వరకు చదువుకున్నారు, నేను 10వ క్లాస్ దాటలేదు. మీలాగా బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని 4 రాళ్లు సంపాదించడం లేదు. అంత మాత్రానికే నేను అర్హత లేని అన్నైపోయానా? ఏ మీలాగా కలలు, కోరికలు, ఆశలు, ఇష్టాలు నాకు మాత్రం ఉండవా? అమ్మ నాకు కూడా మీతో పాటు సమానంగా సంబంధం చూడాలనుకోవడం తప్ప? ఏదో డాక్టర్, ఇంజనీర్ అని ఎగతాళిగా మాట్లాడుతున్నారే. ఈ లోకల్లో డాక్టర్నే పెళ్లి చేసుకోవాలా? ఇంజనీర్ని మాత్రమే పెళ్లి చేసుకోవాలా? చదువుకున్న కుర్రాళ్ళు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదా? అలా చేసుకుంటే ఈ లోకం తలకిందులైపోతుందా? ఇన్ని రోజులు అమ్మ చెప్పింది, ఇప్పుడు నేను చెప్తున్నాను. నాకు చదువుకున్న కుర్రాడే కావాలి. మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదించేవాడే నాకు తాళి కట్టాలి. నేను తప్పు చేశానని నా మీద అపనింద వేసిన వాళ్ళకి నేను విధించే శిక్ష ఇదే. ఇది త్వరలోనే జరుగుతుంది. చూసారా, నిప్పులో పడ్డ ఉప్పు కల్లులాగా ఎలా చిటపటలాడిందో. సహనంగా ఉండేవాళ్ళకి కోపం తెప్పిస్తే ఇలాగే ఉంటుంది. ఇన్నాళ్ళు దేనికి ఆశపడని, నోరు తెరిచి మాట్లాడని నా బిడ్డ ఈరోజు సహనం కోల్పోయి తన ఉద్దేశాన్ని ధైర్యంగా చెప్పేలా చేశారు. ఇక మీదటైనా తను కోరుకునే సంబంధం చూడండి. నానమ్మ త్వరగా తినిపించు నానమ్మ, స్కూల్ టైం అవుతుంది. త్వరగా తినిపించు నానమ్మ. ఏంటి నానమ్మ మాట్లాడు? త్వరగా తినిపించు నానమ్మ. నానమ్మ త్వరగా తినిపించు నానమ్మ. అమ్మా త్వరగా కానివ్వు, నాకు ఆఫీస్ టైం అవుతోంది. రమ్యని స్కూల్లో వదిలేసి వెళ్ళాలి. అమ్మా అమ్మా, ఏమైందమ్మా? ఏమీ లేదురా. అమ్మా ఊరికే జరిగింది ఆలోచిస్తూ కూర్చోకు. త్వరగా టిఫిన్ తినిపించు. అక్కర్లేదు, నేనే పెట్టుకుంటాను. అమ్మా ఉప్పు లేదు, కారం లేదు, ఎవరమ్మా వంట చేసింది? అమ్మా నిన్నే అడిగేది. అర్చనేరా. తన వంట ఇలా ఉండదే, ఏమైందమ్మా అర్చనకి? నిన్న జరిగిన విషయానికి తను లేచి వంట చేయడమే గొప్ప విషయం. దానికి వంక పెడుతున్నావేమిట్రా? ఎంత దారుణమైన అపనింద వేశారు. అది ఆ పిల్ల ఎలా తట్టుకుంటుంది? అమ్మా అర్చన ఎందుకు ఇంకా అదే తలుచుకోవటం? సాధారణమైన విషయం అది, అంత త్వరగా మర్చిపోవడానికి. అందుకని అదే తలుచుకుని బాధపడుతూ ఉండటం వల్ల ఏంటి ప్రయోజనం? మర్చిపోండమ్మా. నీకిది మామూలుగానే కనిపించొచ్చు,
నువ్వు ఆడపిల్లగా పుట్టుంటే అప్పుడు తెలిసేదిరా ఈ పరిస్థితి ఎంత బాధాకరంగా ఉంటుందో. భగవంతుడా, దానికి ఎందుకయ్యా ఇలా జరుగుతోంది? వాళ్ళెవరైనా కానివ్వు, నా బిడ్డ మీద ఇలాంటి అపనింద వేసిన వాళ్ళు పురుగురు పడి చస్తారు. నేను పూజించే భగవంతుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు బాగుపడరు, నాశనం అయిపోతారు. అమ్మా, అర్చన ఎక్కడుంది? లోపలుందిరా. నానమ్మ ఎందుకు ఏడుస్తున్నా? ఏం లేదు తల్లి. అర్చన, అర్చన, నువ్వు ఇంకా అదే తలుచుకుంటున్నావా? లేదన్నయ్య, నేను అదేం తలుచుకోవట్లేదు. నువ్వు లేదంటున్నా దాన్నే తలుచుకుంటున్నావని నీ వంట చెప్తోందమ్మా. అర్చన, ఏనుగుని చూసి కుక్కలు మురిగినట్టు నీ మీదెవరో అపనింద మోపితే నువ్వెందుకు పట్టించుకుంటావమ్మా? చూడమ్మా, ఈ పెళ్లి ఆగిపోవటం వల్ల నష్టం ఎవరికో తెలుసా? ఆ పెళ్లి కొడుకేనమ్మా. నీలాంటి మంచి పిల్లని పెళ్లి చేసుకునే అదృష్టం అతనికి లేదు. పోతే పోనీ అమ్మా, అతనికంటే గొప్పవాణ్ణి తెచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను. నువ్వు అనవసరంగా దిగులు పడకు. నీకు మేమందరం ఉన్నాం. నువ్వు ఈ ఇంటి దేవతవి. నువ్వు దిగులు పడితే ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. నువ్వు ఇదంతా మర్చిపోయి ఎప్పటిలాగే సంతోషంగా ఉండాలి.